చిలక చదువు తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. అనగనగా ఒక చిలుక. ఆ చిలక్కి ఒక్క అక్షరం మొక్కైనా పలకటం రాదు. పాట మటుకు పాడేది, కానీ అక్షరాలు వల్లించమంటే వల్లించేది కాదు. అటూ ఇటూ అందాలు చిందిస్తూ గంతులు వేసేది, కానీ మర్యాద మన్నన పాటించేది కాదు. అప్పుడు రాజుగారు ఈ విధంగా ఆలోచించారు. ఈ చిలుక పసితనంలో అజ్ఞానం అనేది ముచ్చటగానే ఉంటుంది, కానీ మరి వయసు వస్తేనో అజ్ఞానం ఎందుకు అక్కరకు వస్తుంది? చదువు సంధ్యలు లేని వారు కూడా అన్నాహారాలు పుచ్చుకొనడంలో లోపం చేయరు, కానీ వారి వల్ల ఉపయోగం శూన్యం అని యోచించసాగారు. ఇలా రాజుగారు అనుకోవడమే తరువాయి బంధుజనానికి కబురు పంపారు. ఈ చిలక్కి ఎలాగైనా చదువు నేర్పాలి, తప్పదు అని ఆజ్ఞాపించారు. రాజాజ్ఞ దిక్కుదిక్కులా ప్రకటించబడింది. దేశ దేశాల నుంచి పండితులు విచ్చేశారు. చిలక్కి చదువు రాకపోవడానికి కారణమేమిటి అని తర్క వితర్కాలు చేశారు. ఆఖరుకు గూడు సరిగా లేకపోవడమే ఇందుకు మూల కారణమని తేల్చారు. చక్కని గూడు కట్టి చిలకని అందులో ఉంచితే చక్కగా చదువు వస్తుందన్నారు పండితులు. రాజుగారు పండితులకు బంగారు జరీ శాలువాలు, రత్నమాణిక్యాలు బహూకరించి వారిని సాగనంపారు. పండితుల ఆదేశానుసారం ఆ చిలుకను ఉంచడానికి ఒక బంగారు పంజరాన్ని తయారు చేశారు. పంజరంలో రకరకాల రత్నాలను పొదిగారు. దేశ దేశాల నుంచి ప్రజలు తరలివచ్చి ఈ అద్భుత పంజరాన్ని చూసి పోసాగారు. సంస్కృతి పంజరములో బంధించబడింది అన్నారు. ఈ యాత్రికులలో కొందరు తన్మయంతో కన్నీరు కార్చారు. సంస్కృతి నశించిన పంజరం చిరస్థాయిగా ఉంటుంది అన్నారు మరికొందరు. బంగారు పంజరం తయారు చేసిన కంసాలికి రాజుగారిచ్చిన ధనధాన్యాలు సంచిలో నింపుకుని హాయిగా ఇంటికి వెళ్ళాడు. ఇహ చిలక్కి అక్షరాభ్యాసం జరిగింది. ఒక పండితుడు ప్రత్యేకంగా చిలక్కి చదువు చేర్పడానికి వినియోగించబడ్డాడు. పండితుడు తాపీగా కూర్చుని చిటికెడు నస్యం పీల్చి, పుస్తకాలు పట్టండయ్యా, పుస్తకాలు లేనిదే ఎలాగ చదువు చెప్పటం అని అన్నాడు. రాజబంధువులు వెంటనే గ్రంథాలను చూచివ్రాత ప్రతులు రాసేవారిని రప్పించారు. వాళ్ళు రాసిన ప్రతులు గుట్టలు గుట్టలుగా పెరిగిపోయాయి. గ్రంథాల గుట్ట చూచిన ప్రజలు ఆశ్చర్యపోయారు. అబ్బో, ఇదెక్కడి సంస్కృతి, శిఖరంలా పెరిగిపోతోంది, ఆకాశం అంటుతూ ఉంది అని విస్తుపోయారు. గ్రంథాలు రాసిన వారు రాజుగారి వద్ద ధన కనక వస్తు వాహనాలు తీసుకుని ఇళ్లకు వెళ్ళారు. పంజరాన్ని చెక్కు చెదరకుండా కాపాడుతూ ఉన్నారు రాజబంధువులు. ప్రతినిత్యం రాజసేవకులు పంజరాన్ని శుభ్రంగా తోమి మెరుగు పెడుతున్నారు. పంజరాన్ని కాపాడడానికి భటులు కూడా నియమించబడ్డారు. ఇదంతా చూసిన ప్రజలు ఎంత ప్రగతి అనుకున్నారు. రాజబంధువులు కూడా హాయిగా ప్రాసాదాలు కట్టుకుని కాలక్షేపం చేయసాగారు. ప్రపంచంలో మంచి చెడ్డల మాట ఎలా ఉన్నా రంధ్రాన్వేషకులకు మాత్రం ప్రపంచంలో ఎప్పుడూ కొరత ఉండదు. పంజరంతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి బాగుపడుతున్నాడు, ఒక పంజరంలో చిలక తప్ప అని వారు ప్రచారం చేయసాగారు. ఈ వార్తలు రాజుగారు చెవిన పడ్డాయి. రాజు వెంటనే తన బంధుజనాన్ని కబురు పంపారు. ఏమిటర్రా, విచిత్రమైన వార్తలు వినిపిస్తున్నాయి అని ప్రశ్నించారు రాజుగారు. రాజా, ఈ వార్తలు నమ్మకండి. పండితులను, పంజరం చేసిన కంసాళ్లను, రాయసకాండ్రను అడిగి చూడండి, నిజం తమకే తెలుస్తుంది అని జవాబు చెప్పారు. రాజబంధువులు రాజుగారికి వీరి జవాబు సంతృప్తి కలగజేసింది. రాజుగారు తన మెడలో హారాలనే తీసి వారికి బహూకరించారు. ఇలా కొన్నాళ్లు గడిచాయి. చిలక చదువు ఎలా సాగుతూ ఉన్నదో పరీక్షించాలని రాజుగారికి కోరిక కలిగింది. తాను స్వయంగా ఒకనాడు విద్యామందిరానికి హాజరైనాడు. రాజుగారి రాకను సూచిస్తూ విద్యామందిరంలో శంఖకహళ దుందుబులు మారుమ్రోగాయి. పండితులు ఉచ్చస్వరాలతో మంత్రపఠనం చెయ్యసాగారు. బంధుమిత్రులు, రాజసేవకులు యావత్తూ సభికులు చేరారు. మందిరంలో అడుగు పెట్టగానే జయ జయధ్వానాలు చేశారు.
బంధువులు చిరునవ్వు నవ్వి, చూశారా మహారాజా, విద్యాబోధ ఎంత అద్భుతంగా సాగుతూ ఉన్నదో అన్నారు. రాజుగారు ఎంతో సంతోషించారు. గజారోహణ చేసి ఇంటికి మరలిపోదాము అనుకున్నారు. ఈలోగా పొదచాటు నుంచి ఒక కంఠస్వరం వినిపించింది. మహారాజా, తమరు ఈ హడావిడి అంతా చూశారు కానీ అసలు చిలకని చూశారా అని. అరెరే, నిజమే, అసలు చిలకని చూడలేదే అని రాజుగారు వెనుదిరిగారు. చిలక్కి చదువు ఎలా నేర్పుతున్నారో చెప్పమని పండితులను అడిగారు. పండితులు తమ బోధనా పద్ధతిని రాజుగారి సాన్నిధ్యంలో ప్రదర్శించారు. రాజుగారికి బోధనా పద్ధతి అద్భుతంగా కనిపించింది. చిలక చదువుకు జరిగిన ఏర్పాట్లలో ఎలాంటి దోషమూ కనిపించలేదు రాజుగారికి. ఈసారి రాజుగారు గజారోహణ చేసి ఇంటికి వెడుతూ చిలక చదువులో దోషం ఉన్నదన్న వ్యక్తిని శిక్షించమని భటులను గట్టిగా ఆజ్ఞాపించారు. చిలక చదువు సాగుతూ ఉంది. చిలక్కు ఎలాంటి ప్రమాదమూ జరగకుండా రక్షిస్తున్నారు. చిలక్కు ఎంత శిక్షణలో ఉంచినప్పటికీ ఒక్కొక్కసారి మటుకు ప్రకృతి తనదే పైచెయ్యి అంటున్నది. ఉదయకాంతి పంజరంలో గుండా తొంగి చూచినప్పుడు చిలక రెక్కలు టపటప కొట్టుకులాడుతున్నాయి. ముక్కుతో ఊచలను కొడుతూ దీనంగా చూస్తుంది చిలక. ఎంత ఆహం చిలక్కి! మూలిగాడు రాజభటుడు. చిలక విద్యాశాఖలో ఒక కొత్త వ్యక్తిని నియమించారు. ఇతను వడ్రంగి. అతను ఒక ఇనుప గొలుసును తయారు చేయసాగాడు. అతను ఇనుప గొలుసు తయారు చేయడం పూర్తి కాగానే చిలక రెక్కలు కత్తిరించబడ్డాయి. ఈ పక్షులకు జ్ఞానం లేదు, కృతజ్ఞత అసలే లేదు అని విసుక్కున్నారు రాజబంధువులు. ఒక చేతిలో గ్రంథాన్ని, మరొక చేతిలో గొలుసును పుచ్చుకొని పండితులు పాఠాలు చెప్పసాగారు. చిలక ఎగిరిపోకుండా రక్షించినందుకు రాజభటుణ్ణి, ఇనుప గొలుసు తయారు చేసినందుకు వడ్రంగిని రాజుగారు గౌరవించి బహుకరించారు. కొన్నాళ్ళు జరిగాయి. చిలక చనిపోయింది. ఎప్పుడు చనిపోయిందో ఎవరికీ తెలీదు. ఆ నోట ఈ నోట పొక్కి ఈ వార్త దేశమంతా వ్యాపించింది. రాజుగారు మళ్ళీ బంధువులను పిలిపించారు. ఏమిట్రా ఈ వార్త, నిజమేనా అడిగారు. అయ్యా, చిలక చదువు పూర్తి అయ్యింది అన్నారు బంధువులు. చిలక ఎగురుతూ ఉందా రాజుగారు ప్రశ్నించారు. ఊహో, ఏది, ఆ చిలకను తెచ్చి నాకు చూపండి. సపరివార సమేతంగా చిలక రాజసన్నిధికి కొనిరాబడింది. రాజుగారు చిలకను కదిలించి చూచారు. ఉలుకు లేదు, పలుకు లేదు. నిర్జీవ తాళపత్రాలు మాత్రం గలగలలాడాయి. కిటికీ అవతల గాలి జాలిగా వీస్తోంది. అశోక వృక్షం ఎర్రని పూలు వికసించాయి. ఇదేం పాపం అన్నట్టు ఉదయం తొంగి చూసింది.